ప్రీవియస్ కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నాం? వేరియబుల్స్ అండ్ రూల్స్. ఇప్పుడు వచ్చేసి నేమింగ్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. నేమింగ్ కన్వెన్షన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. క్లియరా? అయితే దీన్ని బట్టే మీరు ప్రొఫెషనల్లా కాదా తెలిసిపోతుంది. మీరు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అవి 10 లైన్స్ రావచ్చు, 100 లైన్స్ రావచ్చు, రేపు మీరు పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసేటప్పుడు ల్యాక్స్ ఆఫ్ లైన్స్ కూడా రావచ్చు. ఓకేనా? కానీ రాసేటప్పుడు ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వేలో రాయాలి, అంతేగాని ఎలా అంటే అలా రాయకూడదు. సింపుల్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ అంటున్నాం కదా, సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంఎన్సీ కంపెనీకి మీరు సెలెక్ట్ అయ్యారు. ఒక ఎంఎన్సీ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. ఫర్ సపోజ్ ఏదన్నా కంపెనీ XYZ, మీ ఇష్టం. అయితే ఆ కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్తారు? రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్నట్టు ఉంటామా? టీ షర్టు, నైట్ ప్యాంట్ వేసుకొని పోతామా? అంటే ఎలా వెళ్తాం? ఫార్మల్ అంటే ప్లెయిన్ డ్రెస్సెస్, నీట్గా మంచి లైట్ వాచ్. ఫార్మల్ షూస్ వేస్తారా, రన్నింగ్ షూస్ వేస్తారా? ఫార్మల్ షూస్ వేస్తారు. అంటే మీ అపియరెన్స్ గురించి మీరు చూసుకుంటున్నారు. దాన్ని బట్టి మీరు ఎలాంటి పర్సన్ కూడా అంటారు. అంటే మనం వేసే డ్రెస్ని బట్టి మన బిహేవియర్ కూడా చెప్తారని అంటారు కదా. అదేవిధంగా మీరు రాసే ప్రోగ్రామ్స్లో వేరియబుల్ నేమ్స్ లేదా ఫంక్షన్ నేమ్స్. ఏ నేమ్స్? వేరియబుల్ నేమ్ అయి ఉండొచ్చు, లేదా ఫంక్షన్ నేమ్ అయి ఉండొచ్చు. మనకి సి లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంకా కొన్ని నేమ్ ఉన్నాయి. ఏనం నేమ్. ఏంటవి? ఏనం నేమ్. ఇంకా స్ట్రక్చర్ నేమ్. నెక్స్ట్ యూనియన్ నేమ్. ఇలా మనకి రకరకాల నేమ్స్ని మన ఓన్గా రాయాల్సి వస్తుంది. రకరకాల నేమ్స్ని మన ఓన్గా రాయాలి. ఇవన్నీ రాసేటప్పుడు ఎలాగైనా రాయొచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు రాయొచ్చు. కానీ మీరు రాసే నేమ్ని బట్టి మీరు ప్రోగ్రామింగ్లో స్పెషలిస్టా కాదా, లేదా ప్రొఫెషనల్లా కాదా ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా? ఎందుకంటే నేమింగ్ కన్వెన్షన్స్ ప్రొఫెషనల్స్ అందరూ ఫాలో అవుతారు. నేమింగ్ కన్వెన్షన్స్ ప్రొఫెషనల్ ప్రోగ్రామర్స్ అందరూ ఫాలో అవుతారు. సో మీరు వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు అనే దాన్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకుందాం. చిన్న ప్రోగ్రామ్ రాయమంటారు. ఓకేనా? 2 నెంబర్స్ని యాడ్ చేసి డిస్ప్లే చేయండి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ప్రోగ్రామింగ్ రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి. అంతేగాని మీరు 2 నెంబర్స్ కూడా యాడ్ చేసి ప్రింట్ చేయగలుగుతారు లేదని టెస్ట్ చేయడానికి కాదు. అంటే మీరు వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు, ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్ట్రక్చర్ని ఎలా రాస్తున్నారు, ఇది తెలుసుకోవడానికి చిన్న ప్రోగ్రామ్ రాయమంటారు. అంతేగాని మిమ్మల్ని తక్కువ చేయడానికి కూడా కాదు. ఓకేనా? మీరు ఎలా రాస్తారో చూడడానికి. దాన్ని బట్టి ఈజీగా చెప్పేయచ్చు వీళ్ళని మనం హైర్ చేయాలా వద్దా అని చెప్పేసి. ఓకేనా? అంత ఇంపార్టెంట్ అనమాట నేమింగ్ కన్వెన్షన్ టాపిక్. అయితే ఇదంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ఓన్లీ నేమ్స్. అంటే నేమ్స్ రాసేటప్పుడు మనం ఎలా రాయాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరియబుల్ నేమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. క్లియరా? సింపుల్గానే ఉంటుంది కాన్సెప్ట్. అయితే వేరియబుల్ నేమ్ ఇది రాసేటప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నేమ్స్ రాసేటప్పుడు ఈ రెండిట్లో మీరు ఒకటి యూజ్ చేయొచ్చు. క్లియరా? అయితే వేరియబుల్ నేమ్స్ ఎప్పుడన్నా స్టార్ట్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి. వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ విత్ ఏ లెటర్స్? స్మాల్ లెటర్స్ ఓన్లీ. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ వేరియబుల్ పేరు వచ్చేసి టోటల్. ఎలా రాస్తారు? స్మాల్ లెటర్స్, టోటల్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇఫ్ నేమ్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి నేమ్లో? ఓన్లీ 1 word. సో నో డౌట్ స్మాల్ లెటర్స్లో రాస్తాం. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇఫ్ నేమ్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్ దెన్ సపరేట్ విత్ అండర్స్కోర్. దెన్ ఏమర్థమైంది?
అండర్ స్కోర్తో సపరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అది రాసేటప్పుడు మీరు ఒకేసారి కలిపి ఇలా రాయకూడదు అనమాట. కలిపి ఇలా రాయడం కంటే ఏది బాగుంటుందంటే ఎంవై అండర్ స్కోర్ నేమ్ మై ఏజ్ అని డిస్ప్లే చేయాలి. అదే నేమ్ తీసుకోవాలి. ఎలా రాస్తాం? మై అండర్ స్కోర్ ఏజ్. ఇది బెస్ట్ ప్రాసెస్. ఓకేనా? సో ఇది మనకి నేమింగ్ కన్వెన్షన్ అంటే. ఓకేనా? వేరియబుల్ ఒకటే వర్డ్ గాని ఉంటే మొత్తం ఎలా ఉండాలి? స్మాల్ లెటర్స్లో రాయాలి. అదే వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి. వర్డ్కి అండర్ స్కోర్ ఉండాలి. అర్థమవుతుందా? లేదా ఇంకొక పాసిబిలిటీ ఉంది. అంటే ఇలా రాస్తే ఎర్రరా అంటే ఏం కాదు, ఇది వ్యాలిడే. కానీ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వట్లేదు. ఇక్కడేంటి నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాం. ఇది కూడా వ్యాలిడే. జస్ట్ ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్ ఫాలో కాట్ల, అంతవరకే వ్యాలిడే అది కూడా. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే మై నేమ్లో ఎన్ క్యాపిటల్. సో మీరు వేరియబుల్లో 2 వర్డ్స్ కానీ లేదా 3 వర్డ్స్ కానీ ఎన్ని వర్డ్స్ అయినా ఉండేవండి, అన్నీ స్మాలే ఉండాలి. అయితే వర్డ్కి మిడిల్లో అండర్ స్కోర్ ఉండాలి. లేదా మీరు స్టార్టింగ్ వర్డ్ స్మాల్లో రాయాలి. తర్వాత ఎన్ని వర్డ్స్ ఉన్నప్పటికీ ఈచ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. అర్థమవుతుందా? మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ వర్డ్ ఎలా ఉండాలి? స్మాల్లో ఉండాలి. తర్వాత ఎన్ని వర్డ్స్ వచ్చినప్పటికీ ఈచ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. క్లియరా? అదే మనం మై ఏజ్ అంటే ఎలా రాయొచ్చు? ఎంవై చెప్పండి, క్యాపిటల్ ఏ. ఇక్కడ గ్యాప్ ఏమి ఇవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తా. ఇక్కడ ఎలా రాయాలో చెప్పాలి, ఇటు సైడ్ ఎలా రాయాలో చెప్పాలి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా రాస్తాం? ఇక్కడైతే GOO గుడ్ అండర్ స్కోర్ గుడ్ ఈవినింగ్ అండర్ స్కోర్ ఫ్రెండ్స్ అంటే ఇలా రాయొచ్చు. అన్నీ స్మాల్ లెటర్సే. వర్డ్కి సపరేటర్గా ఏముంది? అండర్ స్కోర్. అయితే ఇది ఒకటి ఇలా రాయొచ్చు నేమింగ్ కన్వెన్షన్. ఇది కాకుండా ఇంకోటి రాస్తాం. అంటే ఎలా రాయొచ్చు అంటే స్టార్టింగ్ వర్డ్ స్మాలే, గుడ్. తర్వాత క్యాపిటల్ ఈ, గుడ్ ఈవినింగ్. తర్వాత క్యాపిటల్ ఎఫ్. అర్థమవుతుందా? సో ఇది వేరియబుల్స్కి మనం ఫాలో అవ్వాల్సిన నేమింగ్ కన్వెన్షన్. అయితే ఇది ఎలాగే రాయాలని రూల్ ఏం లేదు. ఎలా రాసినా కూడా అది వ్యాలిడే. కానీ మనం నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అయితే మనం ప్రోగ్రామింగ్లో ఏమాత్రం అని చెప్పేసి అంచనా వేస్తారు. బేసిక్గా మనం అఫీషియల్గా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ నేమింగ్ కన్వెన్షన్స్ని ఫాలో అయ్యి తీరాలి. కంపల్సరీ ఒక అఫీషియల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఏం చేయాలి? నేమింగ్ కన్వెన్షన్స్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? సో వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలి అర్థమైనట్టేనా? సో ఎలా రాయాలి? ఒకటే వర్డ్ ఉంటే ఎలా రాయొచ్చు? అన్ని లెటర్స్ స్మాల్. ఒకవేళ 2 వర్డ్స్ ఉన్నాయి అప్పుడు అండర్ స్కోర్ యూజ్ చేయాలి. అన్ని వర్డ్స్ స్మాలే ఉండాలి, గ్యాప్స్ ఉండకూడదు. వర్డ్కి సపరేటర్గా అండర్ స్కోర్. లేదా ఏం చేయొచ్చు అంటే స్టార్టింగ్ వర్డ్ స్మాల్గా ఉంటుంది, నెక్స్ట్ వర్డ్లో ఫస్ట్ లెటరు క్యాపిటల్ అయి ఉండాలి. రూల్ అర్థమైందా? ఇది నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ చూద్దాం. ఓకేనా? వేరియబుల్ నేమ్ కన్వెన్షన్ అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ నేమ్. నేను ప్రింట్ఎఫ్ చెప్పేటప్పుడు చెప్పుంటా. ఒకటి ఫంక్షన్ అని చెప్పాలంటే ఎండింగ్లో మనకి పారాంథసిస్ సింబల్ ఉంటే దాన్నే మనం ఏమంటాం? ఫంక్షన్ అని అంటాం. గుర్తుందా? అయితే ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్ని రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఆ కన్వెన్షన్ ఏంటో చూద్దాం. అర్థమైందా? అయితే ఫర్ సపోజ్ ఫంక్షన్ నేము నేను హెలో అని రాద్దాం అనుకుంటున్నాను. ఫంక్షన్ నేము హెలో అని రాయాలి. ఒకటే వర్డ్ కాబట్టి స్మాల్ లెటర్స్లో రాయాలి. స్మాల్ లెటర్స్. ఓకేనా? నేమ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్స్. దాన్నే మనం అఫీషియల్గా
లోయర్ కేస్ అని కూడా అంటాం. ఏమంటాం? లోయర్ కేస్. ఓకేనా. అండ్ మస్ట్ ఎండ్ విత్ parentheses, మస్ట్ ఎండ్ విత్ parentheses. ఓకేనా. ఈ సింబల్ కానీ లేకపోతే దాని అసలు ఫంక్షన్ అనే పిలవు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను నేను? హెలోని మనం ఫంక్షన్గా ఎలా రాయాలి? స్మాల్ లెటర్సా? హెలో. ఓకే. తర్వాత parentheses. ఓకే. సో ఈ విధంగా రాయాలి ఫంక్షన్ నేమ్ అంటే. అదే మనకి ఇది ఒకటే వర్డ్, మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి, మల్టిపుల్ వర్డ్స్. ఓకేనా. అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇఫ్ నేమ్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్. అదే మనం వేరియబుల్ నేమ్లో మల్టిపుల్ వర్డ్స్ ఉంటే ఎలా రాసాం? అండర్స్కోర్ యూజ్ చేసాం. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలా, వర్డ్కి అండర్స్కోర్ యూజ్ చేసాం. అది కాకుండా ఇంకొకటి, ఫస్ట్ వర్డ్ స్మాల్లో ఉంటుంది, నెక్స్ట్ వర్డ్స్ స్టార్టింగ్ లెటరు క్యాపిటల్లో ఉంటాయి. సేమ్ అదే రూల్. ఓకేనా. సో ఇఫ్ నేమ్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్ దెన్ సపరేట్ ఈచ్ వర్డ్ by using underscore. ఇది ఒక పాసిబిలిటీ లేదా ఇంకొక స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ మ్యాక్స్ 2 వర్డ్సే కదా గెట్ మ్యాక్స్ అంటే. సో మనం గెట్ మ్యాక్స్ ఇలా రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు, కానీ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వట్లేదు. వ్యాలిడే కానీ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వట్లేదు. సో ఎలా రాయొచ్చు మనం? గెట్ అండర్స్కోర్ మ్యాక్స్. ఇప్పుడు ఫాలో అయ్యాం. అయితే ఇదే కాకుండా ఇంకోటి కూడా చేయొచ్చు. ఏంటది? గెట్ వేరియబుల్ రూల్ గుర్తుంది కదా, గెట్ తర్వాత క్యాపిటల్ ఎం, గెట్ మ్యాక్స్. అంటే వర్డ్కి డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? అది ఇంపార్టెంట్. వర్డ్కి డిఫరెన్స్ తెలియాలి. అదే గెట్ మ్యాక్స్ ఇలా రాసాం, గెట్ మిన్ అని రాయాలి. అప్పుడు ఎలా రాస్తాం? గెట్ అండర్స్కోర్ మిన్. ఓకేనా. మీరు అండర్స్కోర్లు యూజ్ చేసేటప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఎం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిఫరెన్స్ తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఎం పెట్టి గజిబిజి చేయబాకండి. ఓకేనా. అయితే ఇదే మనం ఇక్కడ ఎలా రాస్తాం? గెట్ క్యాపిటల్ ఎం. అర్థమవుతుంది కదా? ఎలా రాయొచ్చు. ఎలా రాసినా కూడా వ్యాలిడే, కాకపోతే నేమింగ్ కన్వెన్షన్ మనం ఫాలో అవ్వట్లేదు. సో ఫంక్షన్ నేమ్ అంటే మనం ఒకటే వర్డ్ ఉంటే మొత్తం స్మాల్ లెటర్స్, ఎండింగ్లో కంపల్సరీ parentheses ఉండాలి. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్లో మల్టిపుల్ వర్డ్స్ కానీ ఉంటే అప్పుడు ఏం చేయొచ్చు? వర్డ్కి అండర్స్కోర్ యూజ్ చేసి సపరేట్ చేయాలి. అండర్స్కోర్ ఇచ్చేటప్పుడు అన్ని స్మాల్ లెటర్సే ఉండాలి, ఎండింగ్లో parentheses. క్లియరా? ఇది ఫాలో అవ్వకుండా ఇంకోటి ఏదైనా ఉందంటే ఇంకోటి కూడా ఉంది. స్టార్టింగ్ వర్డ్ అంతా ఎలా ఉండాలి? కంపల్సరీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ ఉన్నప్పటికీ ఈచ్ స్టార్టింగ్ లెటరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గెట్ ప్రైమ్ నంబర్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం ఎలా రాయొచ్చు? గెట్ ప్రైమ్ నంబర్, గెట్ అండర్స్కోర్ స్మాలా క్యాపిటలా? స్మాల్ అండర్స్కోర్ నంబర్ ఆఫ్. అదే మనం రైట్ సైడ్ ఎలా రాయొచ్చు? గెట్ క్యాపిటల్ పి క్యాపిటల్ ఎన్. అర్థమైనట్టేనా? అంటే మనకి మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ వర్డ్ ఒక్కటే స్మాల్లో ఉండాలి. నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ ఉన్నప్పటికీ ఈచ్ స్టార్టింగ్ లెటరు క్యాపిటల్లో ఉండాలి. అర్థమైనట్టేనా? సేమ్ దేంతో మ్యాచ్ అయింది? ఇదంతా దేంతో మ్యాచ్ అయింది? వేరియబుల్ నేమ్తో మ్యాచ్ అయింది. కాకపోతే దానికి ఎండింగ్లో parentheses ఉన్నాయా? ఫంక్షన్ కాబట్టి దీనికి ఉంటాయి. క్లియరా? ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? వేరియబుల్ నేమ్ కన్వెన్షన్, ఫంక్షన్ నేమ్ కన్వెన్షన్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆర్ యూనియన్. సో స్ట్రక్చర్ నేమ్ రాసేటప్పుడు కావచ్చు, లేదా యూనియన్
నేమ్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కన్వెన్షన్ ఏంటి అది క్లియర్గా చూద్దాం. అయితే స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేస్తారంటే బేసిక్గా స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. అదే యూనియన్ అయితే యూనియన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. అది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏంటంటే స్ట్రక్చర్ పేరు రాస్తారు. ఇక్కడ దాన్నే మనం స్ట్రక్ట్ నేమ్ అని అంటాం, లేదా ట్యాగ్ నేమ్ అని కూడా అంటాం. అవన్నీ తర్వాత చూద్దాం. డాట్ 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 క్లోజ్ అండ్ సెమీకోలం. స్ట్రక్చర్ కానీ యూనియన్ కానీ చూడడానికి ఇలా ఉంటుంది. నేమ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ నేమ్ రాసేటప్పుడు మనం ఏమేమి ఫాలో అవ్వచ్చు, ఈ నేమ్ రాసేటప్పుడు మనం ఏమేమి ఫాలో అవ్వచ్చు. క్లియరా? అయితే వేరియబుల్స్లో మనం ఫస్ట్ చెప్పుకున్నాం స్మాల్ లెటర్స్లో ఉండాలని చెప్పేసి, అలా రాయొచ్చు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రక్చర్ నేమ్ స్టూడెంట్ అని తీసుకోవాలి. స్ట్రక్చర్ నేమ్ స్టూడెంట్ డైరెక్ట్గా ఎలా రాయొచ్చు అంటే స్మాల్ లెటర్స్లో రాయొచ్చు. ఇలా స్మాల్ లెటర్స్లో రాయొచ్చు. అదే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. అదే మల్టిపుల్ వర్డ్స్ అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ ఎలా రాయాలి అప్పుడు? స్టూడెంట్ వెరీ గుడ్ _ మేనేజ్మెంట్ అన్నీ స్మాల్ లెటర్స్. అదే 3 వర్డ్స్ అంటే 3 వర్డ్స్కి మిడిల్లో _ ఉంటుంది. క్లియరా? ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏమై ఉండొచ్చు, స్టార్టింగ్ స్మాల్ తర్వాత క్యాపిటల్. ఓకేనా? అది ఓన్లీ ఫంక్షన్స్కి వేరియబుల్స్కి, ఈ స్ట్రక్చర్ నేమ్స్కి యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇంకొక పద్ధతి ఏంటంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. సో స్టూడెంట్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ స్టూడెంట్. తర్వాత ఇక్కడ ఏంటి మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. మల్టిపుల్ వర్డ్స్ ఈచ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. స్టూడెంట్ మేనేజ్మెంట్ ఎం క్యాపిటల్, ఎం క్యాపిటల్. అర్థమవుతుందా? ఎస్ క్యాపిటల్ ఎం క్యాపిటల్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైమ్ నెంబర్ అని రాయాలి. ఎలా రాస్తాం? స్మాల్ p RIME ప్రైమ్ _ నంబర్. అర్థమైందా? అది ఇక్కడ రాయాలంటే క్యాపిటల్ P ప్రైమ్ క్యాపిటల్ N నంబర్. వెరీ గుడ్. అర్థమవుతుందా డిఫరెన్స్? సో ఇవన్నీ దేనికి? స్ట్రక్చర్కి కానీ యూనియన్కి కానీ నేమ్ రాయాల్సి వస్తే ఫాలో అవ్వాల్సిన కన్వెన్షన్స్. అర్థమైందా? ఈదర్ వేరియబుల్ రూల్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదా ఇక్కడ సపరేట్గా ఇప్పుడు చెప్పుకుంటున్నాం కొత్తగా. అంటే ఏంటి? ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. అంటే బేసిక్గా మనం మన నేమ్స్ రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇస్తాం కదా, అదేవిధంగా స్ట్రక్చర్కి యూనియన్కి రాసే నేమ్స్ ఒకటి వేరియబుల్ రూల్ అయినా ఫాలో అవ్వాలా, లేదా స్టూడెంట్ అంటే స్టార్టింగ్ లెటర్స్ అన్నీ క్యాపిటల్. మనం వేరియబుల్కి ఇంకొక రూల్ కూడా ఫాలో అయ్యాం, అంటే స్టార్టింగ్ వర్డ్ స్మాల్ ఇచ్చి. ఓకేనా? అలా ఫాలో అవ్వకూడదు. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారంటే బేసిక్ అఫీషియల్గా క్యామెల్ కేస్ అని అంటారు. దాన్ని ఏమంటారు? క్యామెల్ కేస్. అంటే ఇప్పుడు స్టూడెంట్ మేనేజ్మెంట్ అనే ఉంది, దాన్ని STUD అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్. ఓకేనా? ఇదేంటంటే చూడడానికి క్యామెల్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. సో స్ట్రక్చర్ నేము యూనియన్ నేము దయచేసి క్యామెల్ కేసులో మాత్రం రాయొద్దు. అది ఎక్కడ వరకు ఓన్లీ క్యామెల్ కేస్ అంటే వేరియబుల్ నేమ్స్కి ఫంక్షన్ నేమ్స్కి, అంతేగాని నాట్ ఫర్ స్ట్రక్చర్ అండ్ యూనియన్స్. ఓకేనా? క్యామెల్ కేస్ మాత్రం ఇక్కడ ఇంక్లూడ్ చెయ్యకూడదు దయచేసి. అర్థమైనట్టేనా? సో స్ట్రక్చర్కి కానీ యూనియన్కి కానీ నేమ్స్ రాసేటప్పుడు ఒకటి వేరియబుల్ కన్వెన్షన్ యూజ్ చేయండి, కానీ క్యామెల్ కేస్ యూజ్ చేయబాకండి. ఓకేనా? తర్వాత స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్, ఈచ్ వర్డ్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. ఇదన్నా యూజ్ చేయండి లేదా ఇదన్నా యూజ్ చేయండి, మిక్స్ మాత్రం చేయబాకండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి? క్యామెల్ కేస్ని యూజ్ చేయబాకండి స్ట్రక్చర్కి యూనియన్కి. అంటే యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది అంటే ఎర్రర్ రాదు, కానీ చూడడానికి లుక్ ఉండదు. ఓకేనా? ఇదే బెస్ట్ లేదా ఇది బెస్ట్. క్లియర్ కదా? ఇది నోట్ చేసుకోండి. అయితే ఇదంతా అర్థమైంది కదా? సో స్ట్రక్చర్ నేమ్ కావచ్చు యూనియన్ నేమ్ కావచ్చు రాసేటప్పుడు ఇలా రాయాలి. అయితే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇవే రూల్స్ ఏనంకి కూడా యూజ్ అవుతాయి.
ఇవే రూల్స్ ఈఎన్ఎంకి కూడా అప్లై అవుతాయి. క్లియర్ కదా? సో స్ట్రక్చర్, యూనియన్, ఈఎన్ఎం వీటన్నిటికీ నేమ్స్ని రాసేటప్పుడు ఈదర్ ఈ రూల్ ఫాలో అవ్వండి లేదా ఈ రూల్ ఫాలో అవ్వండి. క్లియరా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ నేమ్స్. ఏంటది? కాన్స్టెంట్ నేమ్స్. కాన్స్టెంట్ నేమ్ బేసిక్గా కాన్స్టెంట్ అంటే దేన్ని అంటాం? కాన్స్టెంట్ అని దేన్ని అంటాం? ఎంతవరకు వినలేదా మీ జీవితంలో కాన్స్టెంట్ అని? 0, 1 నో. అఫ్కోర్స్ 0, 1 అంటే కాన్స్టెంట్, అంటే నంబర్స్ ఆర్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్స్ మారగలుగుతాయా? అంటే 0, 1 అవ్వగలుగుతుందా? 1, 0 అవ్వగలుగుతుందా? 0 ఎప్పుడు 0నే, 1 ఎప్పుడు 1నే, 10 ఎప్పుడు 10నే. అంటే కాన్స్టెంట్స్ నెవర్ చేంజ్. దాన్నే మనం కాన్స్టెంట్స్ అంటాం. ఓకేనా? కాన్స్టెంట్ వాల్యూస్ ఎప్పుడు చేంజ్ కావు. అలాంటి వేరియబుల్స్ని మనం క్రియేట్ చేస్తాం. అయితే కాన్స్టెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? ఆల్ లెటర్స్ మస్ట్ బి క్యాపిటల్. ఆల్ లెటర్స్ కంపల్సరీ. ఆల్ లెటర్స్ మస్ట్ బి క్యాపిటల్ ఆర్ అప్పర్ కేస్. అర్థమవుతుందా? కాన్స్టెంట్ నేమ్ మనం డిఫైన్ చేసేటప్పుడు కంపల్సరీ ఆల్ లెటర్స్ ఎలా ఉండాలి? క్యాపిటల్, మీన్ లోయర్ కేస్. క్లియర్ కదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ అని రాద్దాం అనుకుంటున్నా. వేరియబుల్ నేమ్ వచ్చేసి నంబర్. ఎలా రాయాలి? NUMBER. ఓకేనా? ఇది వ్యాలిడ్. అర్థమవుతుందా? సో కాన్స్టెంట్ నేమ్ మీరు డిఫైన్ చేసేటప్పుడు లేదా డిక్లేర్ చేసేటప్పుడు ఎలా రాయాలి? ఆల్ లెటర్స్ క్యాపిటల్ రాయాలి. అదే మనం కాన్స్టెంట్ నేమ్ హ్యాస్, ఇఫ్ కాన్స్టెంట్ నేమ్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్, ఇఫ్ కాన్స్టెంట్ నేమ్ హ్యాస్ మల్టిపుల్ వర్డ్స్, దెన్ మనం వేరియబుల్ నేమ్ చూసాం కదా, మల్టిపుల్ వర్డ్స్ ఉంటే ఎలా సపరేట్ చేసాం వాటిని? అండర్స్కోర్. సేమ్. దెన్ సపరేట్ ఈచ్ వర్డ్ బై యూజింగ్ అండర్స్కోర్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ వాల్యూ అని రాయాలి. మ్యాక్స్ వాల్యూ ఎన్ని వర్డ్స్? 2 వర్డ్స్. ఎలా రాయాలి? ఎక్స్ అండర్స్కోర్ LUE. ఓకేనా? ఎలా రాయాలి? వాల్యూ అసైన్ చేసేటప్పుడు ఇలా అసైన్ చేసేయడం జనరల్గా. ఓకేనా? కానీ మనం ప్రోగ్రామ్ రాయట్లేదు కాబట్టి జస్ట్ నేమ్ గురించి మాత్రమే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మిన్ వాల్యూ అని రాయాలి. మిన్ వాల్యూ క్యాపిటల్ M, క్యాపిటల్ I, క్యాపిటల్ N అండర్స్కోర్ మిన్ వాల్యూ. అర్థమైంది కదా? కాన్స్టెంట్ నేమ్ రాసేటప్పుడు ఒకవేళ ఒకటే వర్డ్ అయితే ఎలా ఉండాలి? అన్ని లెటర్స్ క్యాపిటల్. అదే మల్టిపుల్ వర్డ్స్ అయితే అన్ని లెటర్స్ క్యాపిటల్. ఈచ్ వర్డ్లో అన్ని లెటర్స్ క్యాపిటల్ అయి ఉండాలి. డిఫరెన్షియేట్ ఎలా చేయాలా? బై యూజింగ్ అండర్స్కోర్. క్లియర్ కదా? ఇది మనకి కాన్స్టెంట్ నేమ్. అర్థమైనట్టేనా? ఇది నోట్ చేసుకోండి. గుర్తున్నాయా? అన్ని రూల్స్ గుర్తున్నాయా? అయితే ఇప్పుడు 1 by 1 ఒకసారి చూస్తే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలి? ఒకవేళ సింగిల్ వర్డ్ అయితే అన్ని లెటర్స్ స్మాల్. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ స్మాల్గా ఇవ్వచ్చు. అన్ని వర్డ్స్ లెటర్స్ స్మాల్గా ఇస్తాం. వర్డ్కి అండర్స్కోర్ సపరేట్. అదే ఇంకొక పాసిబిలిటీ ఉంది. ఏంటి? స్టార్టింగ్ వర్డ్ ఒక్కటే స్మాల్లో ఉంటుంది, మిగతా వర్డ్స్ అన్నీ ఈచ్ లెటర్ స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి. ఓకేనా? అయితే సేమ్ రూల్సే ఫంక్షన్కి ఉంటాయి. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్? ఎండింగ్లో పారాంథసిస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ నేమ్ రాసేటప్పుడు సింగిల్ వర్డ్ అయితే
ఆల్ లెటర్స్ మస్ట్ బి క్యాపిటల్ ఆర్ అప్పర్ కేస్. అదే మల్టిపుల్ వర్డ్స్ ఉంటే సపరేటెడ్ బై అండర్ స్కోర్, అన్నీ క్యాపిటలే ఉండాలి. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ అయి ఉండొచ్చు, లేదా యూనియన్ అయి ఉండొచ్చు, ఈనం అయి ఉండొచ్చు. వీటన్నిటికి కలిపి ఒకటే రూల్, ఒకటి వేరియబుల్ రూల్ ఫాలో అవ్వాలి. అంటే అన్ని వర్డ్స్ స్మాల్లో ఉండి అండర్ స్కోర్ ఇవ్వడం, లేదా ఈచ్ వర్డ్ స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ ఇవ్వడం. క్లియర్ కదా? సో ఇవి మనం డిస్కస్ చేయాల్సిన వేరియస్ నేమింగ్ కన్వెన్షన్స్. ఇవన్నీ ఫాలో అవ్వకపోతే మనం ప్రొఫెషనల్ కాదని. అఫీషియల్గా ప్రాజెక్టులు చేసేటప్పుడు కంపల్సరీ ఏవి ఫాలో అవ్వాలా? నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి. క్లియర్ కదా? అంటే ఏవి ఎలా రాయాలి మొత్తం క్లియర్ అయినా. సో ఇది ఈ క్లాస్కి క్లియర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టైప్ క్యాస్టింగ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటది? టైప్ క్యాస్టింగ్. దాంట్లో ఇంకొక 2 టైప్స్ ఉంటాయి. అవన్నీ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా?